గం గణపతయే నమః. ఐశ్వర్యాన్నిచ్చే గణేశ మంత్రం. గణేశమేక దంతంచ హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజభక్తం గుహాగ్రజం. ఈ 8 నామాలతో కూడిన 8 వినాయక స్వామి నామాలతో కూడిన ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదువుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. అష్టైశ్వర్యాలు అంటే డబ్బు బంగారం ఒకటే కాదు, మన మనశ్శాంతిగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, చదువుకున్న చదువు మనకు ఉపయోగపడటం, మన ఇళ్లలో గొడవలు లేకుండా ఉండటం, తినటానికి పట్టెడు మెతుకులు దొరకటం, తలదాచుకోవడానికి ఇల్లు అంటే మనకు ఒక ఇల్లు ఉండటం, భార్యాభర్తల మధ్యన గొడవలు లేకుండా, అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రులతో ఇలాంటి విభేదాలు లేకుండా ఉండటము, అవన్నీ కూడా ఐశ్వర్యమే. కానీ వాటన్నిటిని మనం గుర్తించమన్నమాట. ఐశ్వర్యం అంటే డబ్బు బంగారం ఒకటే అని మనం అనుకుంటాం కదా. మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం కలిగి ఉండటమే చాలా పెద్ద ఐశ్వర్యం.